చూడండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ ఉండాలి, క్లోజ్ మన వైపుకి ఉండాలి. ఓకేనా? చూడండి ఇలా ఉండాలి. అయితే దీనికి ఏంటంటే లెంత్ తక్కువే అని చెప్పి నేను 75 పాయింట్లే తెచ్చాను క్లాత్. ఓకేనా? మనం ఎంత కావాలో అంతే తీసుకుంటే బెటర్, వేస్ట్ చేయడం ఎందుకు. ఓకేనా? ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేయండి. చూడండి లెంత్ 13 అంటే దానికి 30 ఇంచ్ కలపండి. ఓకేనా? ఎంత? పావుదొక్కో 14 మార్క్ చేయండి హాఫ్ ఇంచ్కి. ఇంకా సేమ్ మళ్ళీ కొంచెం దూరం ఇదే మార్కింగ్. ఓకేనా? ఒక లైన్ కొట్టేయండి. ఇది షోల్డర్. ఓకే, పైన ఇదేమో నడుము, ఇది షోల్డర్, కింద నుంచే రావాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? ఓకేనా? 34. చూడండి 34 అంటే చెస్ట్ 4 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 8.5. 8.5లో నుంచి ఒకటి తీస్తే ఎంత వచ్చింది? 7.5. 7.5ని 3 భాగాలు చేయాలి అంటే 2.5. ఓకేనా? ఈ 2.5 కలిపి షోల్డర్ పెట్టాలి అంటే 5 పెట్టాలి. ఓకేనా? ఇలా 5 పెట్టండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 5.5, ఒక హాఫ్ ఇంచ్ కలిపి. ఓకే, ఇప్పుడు చెస్ట్ ఎంత? 34. 34 అంటే 1 పార్ట్ ఎంత? 8.5. 8 చెస్ట్ తీసుకుంటే బాడీ మొత్తం 4 భాగాలు, అంతే 4 భాగాలు చేయాలి. ఓకేనా? 8.5కి 1.5 ఖర్చు. ఓకే, చూడండి ఇక్కడ షోల్డర్ 5 పెట్టాం కదా, అదే 5 చెస్ట్ లైన్లో కూడా పెట్టాలి. ఓకే, ఒక లైన్ కొట్టేయాలి ఇలా. ఇప్పుడు ఇది చిన్న సైజు కిందే వచ్చింది, స్మాల్ సైజు కింద అంటే కార్నర్లో 1.5 పెట్టాలి. అదే పెద్ద సైజు అనుకోండి 1.5 పెట్టాలి. మీ మమ్మీ సైజు ఇంచుమించు. ఓకేనా? అంతేనా? అంతే. ఇది కింద లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. ఇది చూసుకుంటే ఈ స్కేల్ పెట్టాలి. 1.5 ఇదిగోండి, ఇది చూడండి. ఇప్పుడు దీని మీదే కొలిస్తే మనకి 7.5 రావాలి. మనం చంక రౌండ్ 7.5 అంటున్నాం కదా, వచ్చిందో లేదో చూద్దాం. 7.5. ఓకేనా? ఇట్లా 7.5 వచ్చింది. ఇప్పుడు చూడండి నడుము ఎంత? 27.5. అంతేనా? 27.5 అంటే కాసేపు 28 అనుకుందాం, లెక్కలు బాగా వస్తాయి ఇక మనకి. 28 అంటే 7. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా? మనం కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకుందాం, ఫ్రంట్ పార్ట్లో తక్కువ తీసుకుందాం. హాఫ్ ఇంచ్ తగ్గించేద్దాం అక్కడ కుట్టేటప్పుడు, సైడ్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి 2.5 నెక్కకి ఇచ్చేయండి. అప్పుడు ఎంత ఉంటుంది? పావుదొక్కు 3 ఉంటుంది. ఇటు హాఫ్ పోద్ది, ఇటు పావు పోద్ది, 2 ఇంచులు షోల్డర్ పట్టి వచ్చింది, సరిపోద్ది. ఓకేనా? నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5. 4.5కి ఒక హాఫ్ ఇంచ్ కలపాలి. పైన హెమ్మింగ్ చేస్తే కిందకు వచ్చింది, కింద నడుము బెల్ట్ వేస్తే పైకి వచ్చింది 5. ఓకేనా? ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టండి. ముందే రాసేసుకోవాలి. మొత్తం రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. రాసుకోవాలి. ఏదైనా బుక్ తీసి బుక్లో రాస్తే ఒకసారి గుర్తుంటుంది. మనం చూసిన దానికంటే రాసిన దానికి ఎక్కువ ఇది ఉంటుంది. ఓకేనా? ఇది అర్థమైందా? బ్యాక్ పార్ట్ అదే మార్కింగ్ మీదే కట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు గీసాం కదా బ్యాక్, ఇది గీసాం కదా అని అంత దూరం వెళ్ళకూడదు, ఇక్కడ తాగిపోవాలి. ఇంకో పార్ట్ ఏది ఉందో అది తెగదు. మనం క్లాత్ తక్కువ తెచ్చాం కదా, ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ మీటర్లు అవసరం లేదు, సైజు లేదు కాబట్టి. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్కువ తక్కువ ఏమి కట్ చేయదు. ఇలా కాట్ పెట్టేసేయాలి. నెక్ రౌండ్ ఇదే రౌండ్ పెట్టుకోవచ్చు, స్టార్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, వీ నెక్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇది వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఖర్చు వదిలేసి ఇక్కడ డాట్స్ వేయాలి. బ్యాక్ డాట్స్ ఎంత వేయాలంటే 4 ఇంచులు వేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్ నెక్ అంటే 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ తక్కువే ఉండేటట్టు వేయాలి బ్యాక్ డాట్స్ అనేది. మళ్ళీ పైకి వెళ్ళిపోకూడదు, సైడ్కి వెళ్ళిపోకూడదు. ఓకేనా? అందంగా ఉండవు. హాఫ్ ఇంచ్ వేయాలి. చూడండి ఇటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్. ఓకే, ఇలా
ఇలా ఇలా వేసుకోవాలి. ఓకే, అటుంది. ఇప్పుడు హ్యాండ్స్ చేద్దాం. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్సే. చూడండి, ఇప్పుడు ఇది ఉందా, ఇలా ఫోల్డ్ చేసేయాలి. డబల్ ఫోల్డ్ చేసి మన దగ్గర ఎల్ ఉంది కదా, ఎల్ ఇదిగో ఇక్కడ చూడండి, ఎల్ని ఇటు చూసుకోవాలి, ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక లైన్ కొట్టేసేయాలి. ఇటు చూసుకుంటేనే మనకి ఇటు కరెక్ట్గా వస్తుంది ఎల్ వాడటం అది. ఓకే, ఒకసారి బాగా పెట్టామో లేదో మనకు కూడా తెలియదు కదా, ఒకసారి కట్ చేసి చూద్దాం. అన్ని లైన్స్ అన్ని లేయర్లు ఉన్నాయా లేదా లోపల. ఒకసారి తప్పిపోతాయి, లోపలికి ఉండిపోతాయి. మళ్ళీ తర్వాత హ్యాండ్ లెంత్ తగ్గిపోయేది, ఒకసారి చూద్దాం. అనుకోండి కరెక్ట్గానే ఉన్నాయి. ఓకేనా, సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత, 7.5. ఓకేనా, 7.5 అంటే దానికి 3/4 ఇంచ్ కలపండి. అంటే 8.5. పైన 1/2 ఇంచ్ హ్యాండ్ జాయిన్ చేయడానికి, కింద పైపింగ్ వేయడానికి 1/4 ఇంచ్, 8.5. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3. ఇట్లాగే పెట్టాలి టేపు. మళ్ళీ కొంచెం దూరంలో 8.5. ఇది ఎందుకంటే మనకు లైన్ కొట్టడం బాగా రాదు కదా. ఇప్పుడు ఇలా పెట్టుకుంటే ఈ రెండింటిని కలుపుతాం, లేకపోతే ఇలా పెట్టవచ్చు ఇలా పెట్టవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనం పెడతాం అందుకు. ఓకేనా, ఆమ్ హోల్ వచ్చేసరికి 7.5. టేప్ చూడండి పెట్టేటప్పుడు ఇలా పెట్టాలి, 7.5 ఇట్లా పెట్టాలి. మీకు ఒకవేళ డౌట్ వస్తే ఒక 1 ఇంచ్ తగ్గించేసి 6.5 దాకా ఇట్లా పెట్టవచ్చు. ఒకవేళ చూద్దాం, ఇలా 7.5 పెట్టాలి. ఒకసారి చెక్ చేసి చూపిస్తా. టేప్ని వెంటనే 1.5 ఇలా మార్క్ చేయాలి. 7.5 ఇలా పెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేస్తాం, చూపిస్తాం. ఇక్కడ 1.5 పెట్టాలి. మనం చంకలో 1.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 1.5 పెట్టాలి. పెట్టేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా టచ్ అయ్యేటట్టు పెట్టాలి. చూడండి, ఇలా టచ్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత మనకి, 5/5. 5/5 అంటే చూడండి 4.5, 5/5. చూడండి, ఇలా పెట్టేసి 1.5 ఇలా మార్క్ చేసేయాలి, 2 లైన్స్. ఇప్పుడు మనం 1/2 ఇంచ్కి ఒక్కసారి ఇలా పెట్టేసుకుని డాట్స్ లాగా పెట్టేసుకుని వచ్చిందా లేదా 7.5 చూద్దాం. ఇక్కడే కొట్టాలి కదా, 7.5 వచ్చింది. ఓకేనా, సరిపోయింది. లేకపోతే ఏమైందంటే ఎక్కువ తక్కువ వచ్చింది. ఈ ప్లస్ దీనికి ఇది కరెక్ట్గా సెట్ అవ్వదన్నమాట. మనం ఇలా పెట్టినప్పుడు ఇదిగో ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇలా పెట్టినప్పుడు ఇదిగో ఇట్లా రాదు, ఎక్కువ తక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా వచ్చేసింది, మనకు స్టిచ్ ఇక్కడ పడింది. ఓకేనా, ఇది కూడా మార్కింగ్ మీదే కట్ చేయాలి, ఎక్కువ తక్కువ ఏమి కట్ చేయకూడదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకున్నా, ఇంకోటి చెప్దాం అనుకున్నా. చూడండి, ఒకవేళ డౌట్ వస్తే ఒక 1/2 ఇంచ్ తగ్గించి రావాలన్నమాట. ఒక్కొక్కసారి 1/2 ఇంచ్ వచ్చింది. మనం ఆమ్ డౌన్ 3.5 పెడతామే, అక్కడ 1 ఇంచ్ కూడా వచ్చింది. నేను చెప్తాను, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఒక గీత అటు ఇటు వచ్చిందనుకో మళ్ళీ ఎక్కువ వచ్చేసింది. ఒకసారి చెక్ చేయండి ఇక్కడ పెట్టేటప్పుడు కూడా. ఓకేనా, నేను ఇంకో సైజ్ చెప్పినప్పుడు చెప్తాను, ఒక్కోదానికి ఒకలాగా వచ్చింది. ఎప్పుడంటే మన పక్కన ఎవరూ లేనప్పుడు మనమే దీనికి సొల్యూషన్ నిజం అవునా కాదా అని చెప్పడానికి అప్పుడు యూజ్ అవుతుంది బాగా. ఇలా మార్చేయండి. వీళ్ళు ఎలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే గ్రిప్ దొరికింది, ఇలా పట్టుకుంటే జారిపోద్ది. ఓకేనా, కత్తిరితోనే కటింగ్ కాదు ఇది. వీళ్ళు అంటే ఇటు పక్కన మార్కింగ్ పడింది అనుకోండి, ఇది మనకు కనపడింది, ఒక లేయర్ మీదే ఉంది, ఇటు పక్కన పడదు, ఇది కొంచెం అందుకు యూజ్ అవుతుంది. మనం కట్ చేసేటప్పుడు, మనం కుట్టేటప్పుడు సైడ్ అటే పడాలని. ఓకేనా, ఇలా సెంటర్ కాట్ పెట్టండి. కాట్ పెట్టిన తర్వాత చూడండి 1 ఇంచ్కి మార్క్ చేయాలి. ఓకేనా, 1 ఇంచ్ ఇక్కడ నుంచి తెచ్చి ఖర్చు తెచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, చూడండి ఒక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేయాలి. లోతు 1/2 ఇంచ్ తీయాలండి. చూడండి, ఇంతకుముందు స్కేల్ ఎలా ఉంది, ఇప్పుడు ఏం లేదు, ఇలా ఉన్న స్కేల్ని ఇలా తిప్పండి అంతే. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇదే స్కేల్ని ఇలా తిప్పండి, పెద్ద కష్టపడకండి. ఓకే, ఇలా తీయండి. ఓకేనా, ఇలా ఇది లోతు తీసేయాలి, ఈ ప్లేస్ తీసేయాలి. ఇది ఫ్రంట్. డౌట్ రావచ్చు ఇటే తీయాలా అని, ఇటైనా తీయొచ్చు కానీ ఒకవైపే తీయాలి, ఇటు తీసిన. ఇది ఫ్రంట్కి రావాలి వేసేటప్పుడు. ఓకేనా, ఇక్కడ కాట్ పెట్టేసేయండి. ఓకే, ఇది రాంగ్ సైడ్ అంటే మనకి ఇది రాంగ్ సైడ్. ఓకేనా, పెట్టినాము ఇది. ఇప్పుడు హ్యాండ్స్
హ్యాండ్స్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ అంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ కదా, ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా ఇది పెట్టి. ఒకటి డౌట్ ఏంటంటే, మీకు బ్యాక్ తీస్తున్నారు, ఫ్రంట్ తీస్తున్నారు, తర్వాత హ్యాండ్స్ తీయమన్నారని చెప్తున్నారు. అలా తీయకూడదు. అదే మనం బ్యాక్ తీసి హ్యాండ్స్ తీసామనుకో, ఇది ఎలా ఇయ్యాలో మనకి ఇదే చెప్పిద్ది. అడ్జస్ట్ చేయడం వచ్చేసింది ఆటోమేటిక్గా. మనం అది చేసామనుకో ఇది కన్ఫ్యూజ్ అవుతాం, ఎట్లా ఇయ్యాలో కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు బ్యాక్ తీసేసి హ్యాండ్స్ తీసాం, చూడండి క్రాస్ వేసాం, అదే సెట్ అయిపోయింది. ఒకవేళ రాకపోతే మనం సెట్ చేసుకుంటాం ఇట్లా. అంటే ఇక్కడ ఈ ప్లేసే కదా, ఇంకెంతకన్నా మనకు ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇదే ఉంచుకుంటాం. ఓకేనా. ఇలా పెట్టేసి ఒక గుండు పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఓకేనా. ఇలా పెట్టేసి ఇది క్రాస్ చూడండి, ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇదిగో ఇది ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఓకే. క్రాస్ అంటే ఇది, స్ట్రైట్ అంటే మనం ఇలా వేస్తాం, ప్రిన్సెస్ కట్కి వేస్తాం అది. ఓకేనా. చూడండి ఇక్కడ పావించి గ్యాప్తో ఉక్సులు పట్టి కాజా పట్టికి పావించి ఉండాలి ఎక్స్ట్రా. చూడండి మనం 8:30 పెట్టాం కదా, అంటే 9:15 రావాలి. ఒకవేళ మీకు రాకపోతుంటే 9:15 దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ ఒక పావించి చేసుకుని ఈ రెండు కలపండి. ఒకవేళ రాకపోతుంటే తెలుస్తుంది మనకి. ఓకేనా. లేదు నాకు ఇవన్నీ ఎందుకంటే ఎల్ల ఉంది కదా మన దగ్గర, బుడ్డది ఎల్ల ఇది ఇట్లా ఉంది కదా, ఇలా పెట్టేసుకుని ఒక్క పావించికి ఇలా కూడా లైన్ కొట్టేసుకోవచ్చు. ఓకే. ఇది ఒకటి మనకి ఏది కావాలంటే అది. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5:30. ఓకేనా. 5:30 ఇలా మార్క్ చేయాలి. మార్క్ చేసి అడ్డంగా లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇక్కడే రౌండ్ తీసేయాలి. ఇలా తీసేయాలి వీ షేప్ లాగా. మీకు ఎక్కువ కావాలంటే ఇది ఇలా తీయండి. ఓకేనా. నాకు ఇది కావాలి, ఎంత వద్దు. ఇప్పుడు ఆవిడది ఏంటంటే కొలిస్తే 6:30 వచ్చింది. చూడండి ఇది ఇట్లా పెట్టేసుకుని ఇట్లా పావించి వదిలేసి కొలిస్తే 6:30. కొంచెం నాకు 7:15 దాకా వస్తుంది, ఏం కాదు. ఓకే. చూడండి ఇంకా లేదంటే ఇంకో కొంచెం పైకన్నా తీయాలి. అంతే రావాలి, ఆవిడది ఉన్న అంతే రావాలంటే ఇది ఇట్లా తీయాలి. కానీ ఉంచుతాను నేను ఇది. ఓకేనా. ఇది ఇప్పుడు సైడ్ ఏం చేయాలి, ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఓకేనా. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఓకే. ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయాలి. ఇక్కడ వీల్ చేస్తే మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. ఓకేనా. ఇది ఇలాగే ఉంచి యాస్టీజ్గా ఇలా ఉంచి ఇక్కడ కట్ చేసేయండి. ఓ పిన్ పెట్టుకోవడం వల్ల ఇది కదలదు. మనం ఇలా పెట్టేసుకొని చెయ్యి ఎప్పుడైనా అది చెయ్యిని ఇలా పెట్టండి, కదలదు. ఇలా మార్కింగ్ మీద మొత్తం కట్ చేయాలి. లేదా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ చేసుకోవడం ఎందుకో కదలదు కదా, మనం పిన్ పెట్టేసుకున్నాం కాబట్టి కట్ చేసేయచ్చు. ఇలా తీసేయండి. ఓకేనా. ఇది అయిపోయింది. ఇప్పుడు చెస్ట్లో 1 పార్ట్ ఎంత, 8:30 అంతేనా. 34 అంటే 8:30 8:30. అయితే ఏంటంటే ఆవిడ పొట్టిగా ఉన్నారు, చిన్నగా అంటున్నారు కాబట్టి అంత అవసరం లేదు. ఇంక పొట్టిగా అంటే ఈ ప్లేస్ కొంచెం దగ్గరకు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏంటంటే 8, ఒక 1/2 ఇంచ్ తగ్గించేస్తున్నాను. 1.5, 2.5. ఓకే. చూడండి మళ్ళీ ఇది సేమ్ 5:30 పెట్టాం కదా, ఫ్రంట్ నెక్ 5:30, 5:30 అలా ఉంచేయండి. అంటే మనకి ఇక్కడ లేదు కాబట్టి క్లాత్ తెలియదు. 8, 1.5, 2.5. ఓకే. ఇలా మార్క్ చేసేయండి, లైన్ కొట్టేసేయండి. ఓకే. ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై 24 వేయాలి. ఎంత వచ్చిందో చూడండి. 34 డివైడెడ్ బై 24 వేసామనుకోండి 1.4 వస్తుంది. ఓకేనా. చూడండి అంటే చెస్ట్ డివైడెడ్ 10వ భాగం. ఇప్పుడు 34కి 10వ భాగం అంటే 3.4. 3.4 అంటే ఇదేనా. దీనికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలిపామనుకోండి అంటే 3.5 ఒక గీత వస్తుంది. కరెక్ట్గా పెట్టాలంటే చూడండి ఇలా పెట్టేసేయండి. ఓకేనా. ఇటు 1.5, ఇటు 1.5. చెస్ట్లో చెస్ట్ ఎంత ఉంది చెప్పడానికి, పార్ట్ ఎంత ఉందో మనకు తెలియదు, అందుకే దానికి అనమాట. ఓకేనా. ఇది వేయడానికి ఇదే 3.5 ఒక గీత పైన పెట్టేసేయండి. సేమ్ ఇక్కడ ఎంత వచ్చిందో 34 చెస్ట్లో 10వ భాగం అంటే ఇంత వచ్చింది, అంటే 3.4. దానికి పావించి ఉక్సులు పట్టి కాజపట్టి అంటే ఇంత పెడితే సరిపోద్ది. ఇదిగోండి. ఓకే. ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకేనా. ఇలా ట్రయాంగిల్ కొట్టేయాలి. ఇప్పుడు ఈ డాట్ వేయాలి. ఈ డాట్ ఎలా వేయాలి చూడండి. మనకి ఏం తెలియకపోతే స్కేల్ని ఎలా పెట్టేసి ఇలా వేసేయండి. లేదంటే నేను కొలుచుకుంటానంటే ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ కూడా 2.5 పెట్టండి, ఏదైనా ఒకటే. ఓకేనా. ఇప్పుడు చూడండి దీన్ని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. చూడండి ఇట్లా పెట్టేసి చంకలో నుంచి ఒకటి. ఓకే. ఇక్కడికి వచ్చి ఆపేసేయాలి. ఇది ఓకేనా. ఇది ఇక్కడ నుంచి 2 ఇంచుల పైకి లేదా పైనుంచి ఒక
హాఫ్ ఇంచ్ కిందకి ఏదైనా ఒకటి 2.5 తీసుకున్నాం కాబట్టి ఈ స్కేల్ తీసుకుని దీనికి ఇలా పెట్టేసేయాలి. ఓకేనా? ఇది ఇప్పుడు చంకలో మనం వీల్ మార్క్ చేసాం కదా, లోతు తీయాలి. హాఫ్ ఇంచ్ లోతు తీయండి. చూడండి, హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసి ఓకేనా, లోతు తీయాలి. ఈ ప్లేస్లో ఉండాలి లోతు. ఇక్కడ మనకు ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఇక్కడ తీస్తేనే ఉగ్గు రాకుండా ఉంటుంది, లేకపోతే లూజ్గా ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందా? మనకి ఎలా కావాలో అలా వేసుకో. అదే అంతే అంతే. మరి మనం ఫస్ట్లో చికెన్ ఎన్నిసార్లు ఉన్న సరిగ్గా ఉండవు, మొన్న ఉన్నట్టే వండమంటారు, మళ్ళీ రాదు. అది ఇది ఒకటేనండి. లేదు అట్టంటారు. అంటే అది వచ్చేసింది కాబట్టి అట్లా మాట్లాడేస్తారు. రేపు ఇది కూడా వస్తే అట్టగే మాట్లాడతారు. ఓకేనా? అది ఇది వేరు కాదండి. ఏది ఫస్ట్లో మనకి ఏదైనా కొత్తగా ఉన్నప్పుడు అప్పుడు మనమే, ఇప్పుడు మనమే. ఇప్పుడు మారిపోద్ది మనసు, మనది కూడా మారిపోతూ ఉంటాయి అన్నీ అట్లా అనమాట. చూడండి, పావు తక్కువ 3 ఉంది. ఓకేనా? 3 ఉంది. ఓ పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి పోయిద్దిగా, అప్పుడు 3 ఉంటుంది. పావు తక్కువ 3 ఉంటుంది. పావు తక్కువ 3. ఇదిగోండి, ఇప్పుడు ఎంత నడుము ఎంత అంటున్నాము? 28 అంటున్నాం. 7. ఓకేనా? 28 అంటే 1.5 ఖర్చు సరిపోయిందా? ఇంకా మనం ఎక్స్ట్రా తీసుకోవసరం లేదు. ఓకే, అది ఇప్పుడు ఇది సరిపోద్ది. మనం ఒకవేళ సరిపోయింది అనుకో ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. ఓకేనా? ఇది ఇలా తీసేయండి. చాలా బాగా తెచ్చాను కదా క్లాత్, సూపర్ కౌశి. అలా అంటే వేస్ట్ కాకుండా ఉంటుంది, మనకి సేవ్ అవుతుంది. కొంచెం వేస్ట్గా చేసి ఎందుకు అలా వేస్ట్ చేయడం? క్లాత్ని 75 పాయింట్లు తెచ్చాను ఈ సైజుకి, 80 కూడా కాకుండా. కాటు పెట్టేసేయండి. ఓకేనా? వీళ్ళు మార్క్ చేస్తాను. చక్కగా తడిపేసి కింద నేల మీద ఆరబెట్టండి, అంతేగాని దండం మీద ఆరబెట్టద్దు, తాడు మీద. ఓకేనా? ఇలా మొత్తం మార్క్ చేసేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి, ఇది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి, దీని మీద ఇది పరచండి. ఇదిగోండి, చూడండి ఎంత వచ్చింది గ్యాప్, చూడండి. ఓకేనా? ఇలా పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచ్ లోతు తీసాం, అది కనిపించాలి. పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం, ఇది కనిపించాలి. అలా పెట్టేసేయండి. కదులుతుంది అనుకుంటే ఒక గుండు పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి. చూడండి ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. 1.5 వచ్చినా 3 ఇంచుల షేప్ బెల్ట్ తీసుకోవాలి. 1 వచ్చినా 3 ఇంచులు తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ వచ్చినా 3 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందా 3.5 తీసుకోవాలి. ఓకేనా? 2 అంతకన్నా ఎక్కువ వచ్చిన 3.5 తీసుకోవాలి. ఒక్కోసారి 4 కూడా తీసుకుంటాం, షేప్ బెల్ట్కి షేప్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు 1.5 వచ్చింది. 1.5 వస్తే 3 సరిపోద్ది. ఓకేనా? 3 తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, చూడండి. ఈ క్లాత్ ఇలా తీసుకుంటే మనకు నడుము సైజుకి సరిపోదు, అందుకే దీన్ని ఏం చేస్తానంటే మారుస్తాను. ఇది ఇలా తీస్తాను. ఓకేనా? ఇలా తీసేసి చూడండి, ఇది క్రాస్గా ఉంది కదా, ఒక లైన్ కొట్టేద్దాం. ఇలా లైన్గా కొట్టడానికి. ఓకేనా? చూడండి, ఇప్పుడు 3 ఇంచులు అంటున్నాం కదా, చూడండి 3 ఇంచులకి మార్క్ చేయండి. ఓకే, కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా? లైన్ కొట్టేసేయండి. ఓకే, లైన్ కొట్టేసి ఇప్పుడు నడుము ఎంత? 28 అంటున్నాం. 28 అంటే 7. హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి 7.5. ఓకేనా? 1.5 ఖర్చు. ఓకే, పావు తక్కువ 4 దగ్గర, చిన్న సైజు అంటే పావు తక్కువ 4 సరిపోద్ది. ఓకేనా? పావు తక్కువ 4 దగ్గర 2.5, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాలి. తగ్గిస్తే మనకి నీట్గా వస్తుంది. ఓకే, చూడండి హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇలా మార్క్ చేయాలి. దీనిలోకి ఇలా కలిపేయాలి. ఓకేనా? హాఫ్ ఇంచ్ ఇలా షేప్ తీయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టాం కదా, దీన్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఇది ఇట్లా పెట్టేసి నీట్గా ఇలా ఉండాలి. పెట్టేసిన తర్వాత ఇది చూడండి, దీన్ని ఎలా పెట్టండి. బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాలి. ఓకేనా? చూడండి, బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వచ్చిందో ఒక మార్క్ చేయండి. ఇక్కడ వరకు వచ్చింది.
ఓకే, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది తీసేసేయాలి. ఇది తీసేసి టేప్ తీసుకుని మనకు కుట్టడానికి 1 ఇంచ్ ఉండాలి. ఓకేనా, 1 ఇంచ్ అంటే చూడండి ఇక్కడికి మార్క్ చేసి దీన్ని ఇక్కడి నుంచి ఇట్లా మెల్లగా దీంట్లో కలిపేయాలి. మనకు 1.5 ఎక్కువ వచ్చింది, మనం 1.5 తీసుకున్నాం, 3 ఇంచులు, 1 ఇంచే కావాలి, 1/2 ఇంచుని ఇలా తీసేయచ్చు. ఓకేనా, ఇలా పక్కకు తప్పించి ఇలా తీసేయాలి. ఓకే, ఇది ఇలా షేప్ వస్తే ఏమైందంటే ఇది ఇలా లేస్తుంది, ఇది కూడా ఇలా లేస్తుంది. లేకపోతే చెస్ట్ మనం కరెక్ట్గా తీసుకోవాల్సినంత తీసుకోకపోతే చెస్ట్ పార్ట్ ఇటు పాకిపోయినట్టు ఉంటుంది సైడ్కి. ఓకేనా, ఇది ఇంకోసారి చెప్తాను. ఇదిగోండి ఇలా పెట్టేసామా, ఇది ఎలా ఉంది. ఇక్కడ మీరు ఎంత స్టిచ్ చేస్తాం, 1/2 ఇంచ్, మీరు 1/2 అయితే 1/2, మనం పావే కదా ఉంచింది, 1/2 ఇంచ్ స్టిచ్ చేస్తాం. ఓకేనా, దీన్ని కలిపి స్టిచ్ చేయాలి. అంటే దీని ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. ఇది ఇలా వస్తుంది, అందుకు 1 ఇంచ్ ఖర్చు ఉండాలి. ఓకేనా, ఇది ఓకే, అర్థమైందా?